తమిళ్లోనే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుంటే అసలు పాన్ ఇండియా సినిమాలకు బాక్సాఫీస్ కలెక్షన్ల రికార్డులకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన టాలీవుడ్ డైరెక్టర్లు ఏ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకోవాలి? మరి తెలుగులో టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న రాజమౌళికి ఈ మధ్య కాలంలో పోటీ ఇస్తున్నది ఎవరు? 100 కోట్లు. ప్రస్తుతం తెలుగులో 4-5 హీరోలకి తప్ప ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఎవ్వరికీ లేదు. అలాంటిది హీరోలకి మించి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు డైరెక్టర్స్. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందా అంతే, హీరోలతో పాటు డైరెక్టర్స్ కి కూడా ఆ అమౌంట్ పెరగాల్సిందే అంటున్నారు డైరెక్టర్స్. అలా సినిమాల కలెక్షన్లతో పాటు రెమ్యునరేషన్ పెంచేస్తున్న డైరెక్టర్ రాజమౌళి. తెలుగు సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ప్రొజెక్ట్ చేసిన డైరెక్టర్ రాజమౌళి RRR కి 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. దీంతో పాటు RRR ప్రాఫిట్స్ లో షేర్ కూడా తీసుకుని 150 కోట్లకు పైగా దక్కించుకున్నారని టాక్. అయితే మహేష్ తో చేస్తున్న సినిమాకి ప్రీ ఫిట్ షేర్ మాత్రమే తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ లెక్కన రాజమౌళికి కనీసం 200 కోట్ల రెమ్యునరేషన్ కింద దక్కొచ్చని అంచనా. యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ కాస్ట్ తో నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. పుష్పకి ముందు వరకు అందరికీ అవైలబుల్ గా ఉన్న సుకుమార్ పుష్పతో కాస్ట్లీ అయిపోయారు. పుష్పకి 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న సుకుమార్ పుష్ప 2 బ్లాక్ బస్టర్ కొట్టి 1870 కోట్ల కలెక్ట్ చేయడంతో 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ రెమ్యునరేషన్ కి తోడు సుకుమార్ రైటింగ్స్ కూడా నిర్మాత కాబట్టి ప్రాఫిట్స్, షేర్ కలిపి 300 కోట్ల వరకు సుకుమార్ దక్కించుకున్నట్టుగా టాక్. ఇక రామ్ చరణ్ తో చేయబోతున్న సినిమాకి మినిమం 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. తను చేస్తున్న ప్రతి సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా కూడా ఉంటున్న సందీప్ రెడ్డి తన రెమ్యునరేషన్ మీద పెద్దగా ఫోకస్ చేసింది లేదు. లక్కీగా ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ కాబట్టి ఆ ప్రాఫిట్ షేర్ తోనే కాస్ట్లీ డైరెక్టర్ అయిపోతున్నారు సందీప్ రెడ్డి. చేసింది 3 సినిమాలే అయినా 1000 కోట్ల కలెక్షన్స్ తో రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో తీసుకుంటున్నారు. 1100 కోట్ల కలెక్షన్స్ యానిమల్ సినిమాల బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో స్పిరిట్ సినిమాకు 100 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్. అయితే రెమ్యునరేషన్ తో పాటు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కాబట్టి అంతా కలిపి 300 కోట్ల వరకు ఉంటుందని లెక్కేస్తున్నారంతా. తెలుగులో కల్కి లాంటి నెక్స్ట్ లెవెల్ మూవీ చేసిన డైరెక్టర్ నాగశ్విన్. మహానటి లాంటి సక్సెస్ తర్వాత ప్రభాస్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ చేసిన నాగశ్విన్ ఈ సినిమాకి 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే నాగశ్విన్ చేసే సినిమాలకు మాక్సిమం బ్యానర్ ఫ్యామిలీయే ఉంటుంది కాబట్టి ప్రాఫిట్ షేర్ గ్యారంటీగా ఉంటుంది. అంతా కలిపి మినిమం గా 100 కోట్ల వరకు దక్కించుకునే ఛాన్స్ ఉంది. భారీ బడ్జెట్ తో కల్కి 2ని తెరకెక్కించబోతున్నారు నాగశ్విన్. తెలుగు డైరెక్టర్స్ కాకపోయినా బ్యాక్ టు బ్యాక్ బిగ్గెస్ట్ మూవీస్ చేస్తూ టాప్ డైరెక్టర్స్ అయినటువంటి ప్రశాంత్ నీల్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సలార్, KGF సినిమాలతో 1000 కోట్ల సక్సెస్ ని రిపీట్ చేసిన ఈ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ 75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అంతకుముందు చిన్న సినిమాలు చేసిన ప్రశాంత్ ఇప్పుడు సలార్ తర్వాత రెమ్యునరేషన్ ని కూడా పెద్ద లెవెల్లోనే చార్జ్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం NTR తో డ్రాగన్ మూవీని మ్యాసివ్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయి కూడా సలార్ 2, KGF 3 మళ్లీ అల్లు అర్జున్ మూవీ కూడా ఉంది కాబట్టి 100 కోట్లకు రీచ్ అయ్యే టైం ఎక్కువ దూరంలో లేదంటున్నారు అభిమానులు. ఇలా హీరోలతో పోటీ పడుతూ 100 కోట్ల రెమ్యునరేషన్ తో కాస్ట్లీ అయిపోయారు డైరెక్టర్స్.